పాసమైలారం పారిశ్రామిక వాడలో పేలుళ్ల మృతుల సంఖ్య 13కు చేరింది. శిథిలాల కింద ఇంకొందరు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది. ఘటనా స్థలానికి మంత్రులు వివేక వెంకటస్వామి, దామోదర్ రాజనరసింహ, మాజీ మంత్రి హరీష్ రావు చేరుకొని పరిశీలించారు. రసాయన పరిశ్రమలో భారీ శబ్దంతో పేలుడు జరిగినట్లు చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. రియాక్టర్ పేలుడుతో కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. పేలుడు జరిగినప్పుడు ఉత్పత్తి విభాగం పూర్తిగా దగ్ధమైంది. ఆ భవనం పక్కనే ఉన్న మరో భవనము బీటలవారింది. పరిశ్రమలో పనిచేసే వారిలో చాలా మందికి ఫోన్లు కలవకపోవడంతో వారి కుటుంబీకులు, బంధువుల్లో టెన్షన్ నెలకొంది. ఇక పరిశ్రమలో గాయపడిన వారిని రామచంద్రనగర్, ఇస్నాపూర్లోని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇక పేలుడు జరిగిన ప్రాంతంలో 11 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదం జరిగిన చోటును కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ పై పలు సూచనలు చేశారు. అక్కడ జరిగిన ప్రమాదంపై ఉన్నతాధికారులు నివేదిక సమర్పించారు. ఈరోజు ఉదయం పటాన్ చెరువు పారిశ్రామిక వాడ పాసమైలారం ఈ పారిశ్రామిక వాడలో సిగాచి ఫార్మా అనే కెమికల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఇది 9:28 నుంచి 9:35 మధ్యలో జరిగిందండి. ఇమీడియట్గా 10 మినిట్స్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి, ఏసీపీ ఆఫీస్కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఫైర్ని వీళ్ళందరూ మానిటర్ చేసి, కోఆర్డినేట్ చేసి వితిన్ 20 మినిట్స్ ఇక్కడ రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, ఇంచుమించు 10 ఫైర్ ఇంజిన్లు, రెవెన్యూ, పోలీసు, స్టేట్ సంబంధించిన బలగాలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు వరకు 6 స్పాట్లో డెడ్ బాడీలని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 6 డెడ్ బాడీలు. అట్లాగే హాస్పిటల్, ప్రణవ్ హాస్పిటల్ చందానగర్లో 2 వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ 2 చనిపోయారు. సో 8 మెంబర్స్ కన్ఫర్మ్డ్. సో 26 మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు. దాంట్లో కూడా ఒక 2-3 చాలా సీరియస్గా ఉన్నారు. సో వాళ్ళు ఇమీడియట్గా మెడికల్ టీం కానీ, అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా ఇమీడియట్గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యాక్చువల్గా 150 మంది ఒకే షిఫ్ట్లో అని చెప్తున్నారు. బట్ ఆ ఏరియాలో 90 మంది అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు వరకు 8 డెడ్ బాడీస్, 26 మంది ఇంజర్డ్. ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్కి, ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా దట్ ఫైరింగ్ ఇంకా అది నడుస్తుందా ఉందన్నమాట. ఇంకా అది ఆ సెగలు వస్తున్నాయి. ఈరోజు ఉదయం పటాన్ చెరువు పారిశ్రామిక వాడ పాసమైలారం ఈ పారిశ్రామిక వాడలో సిగాచి ఫార్మా